హలో, వెల్కమ్ టు ది జో త్రూ వైబ్ ఛానల్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కానీ ఇంకా ఏవైనా కావాలంటే కామెంట్ చేయండి. మహిపాలుడు ఏలే నాయపుర దేశంలో ధర్మం 4 పాదాలు నడుస్తుందని చెప్పుకునేవారు. మహిపాలుడు ధర్మానికి హాని కలగకుండా ఉండడం కోసం ఎన్నో శాసనాలు చేసి సక్రమంగా వాటిని అమలు జరిపాడు. అంతేగాక న్యాయ నిర్ణయం చేయడంలో ఆయన ఎలాంటి పక్షపాతము చేసేవాడు కాడు. ఇలాంటి సందర్భంలో ఏ గిడ్డంగుల కోసం న్యాయపురంలో ఒక విశాలమైన ఖాళీ ప్రదేశాన్ని కొని అక్కడ భవనాల నిర్మాణం చేశాడు. ఆ నిర్మాణ ప్రారంభించడం అయితే ఆ ప్రదేశం మధ్యలో కొద్దిమేర రమణుడు అనేవాడిది. రమణుడు పేదవాడు అయినా వాడు తన ఆవరణను మించి అమ్మడానికి నిరాకరించాడు. అది అనాదిగా రమణుడికి పూర్వీకుల స్థలం. తమ వంశంలో పితృవులందరూ అక్కడే ఉంటున్నారని వాడి పిచ్చి నమ్మకం. రమణుడు సకుటుంబంగా తీర్థయాత్రకు పోయి ఉన్న సమయంలో లంపటుడు రమణుడికి స్థలం ఆక్రమించి గిడ్డంగులను నిర్మాణం మొదలుపెట్టాడు. రమణుడు తిరిగి వచ్చి పేచీ పెట్టాడు. లంపటుడు రమణుడికి డబ్బు కోరినంత ఇస్తానన్నాడు. నీ డబ్బు కోసం నా పితృదేవతలకు నిలువ నీడ లేకుండా చేస్తావా అన్నాడు రమణుడు. నీకు డబ్బు అక్కర్లేకపోతే అది నీ కర్మ. నేను మాత్రం కట్టడం పని ఆపించను. ఏం చేస్తావో చేసుకో అన్నాడు లంపటుడు. రమణుడు న్యాయాధికారి వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేశాడు. న్యాయాధికారి విచారణ జరుపుతానని ముందుగా కట్టడం పని ఆపమని లంపటుడితో అన్నాడు. లంపటుడికి గుండె జారిపోయింది. ఒక పేదవాడు తనకు ఇలా రాహువలే అడ్డు పడగలడని అతను ఊహించలేదు. ఊహించి ఉండడు కూడా. తీర్పు తనకు విరుద్ధంగా జరిగితే చాలా నష్టం వస్తుందని అతను చంద్రముఖుణ్ణి ఏకాంతంగా కలుసుకొని తన పరిస్థితి చెప్పుకున్నాడు. రమణుడి పత్రాలు సక్రమంగా ఉన్నాయి. అతను తన భూమిని అమ్మదలుచుకోలేదు. అలాంటప్పుడు నేను చేయగలిగింది ఏమున్నది అన్నాడు న్యాయాధికారి చంద్రముఖుడు. తర్వాత ఏమి జరిగినదో తెలియదు, ఎవరికీ తెలియదు. కానీ తీరా విచారణ జరిగినప్పుడు రమణుడు పత్రాలలో ఎలా ఉన్నదంటే రమణుడు పూర్వీకుల లంపటుడి పూర్వీకుల నుంచి ఆ భూమిని ఉచితంగా పుచ్చుకున్నారని, లంపటుడికి వంశం వారు ఏ పరిస్థితిలోనైనా ఆ భూమిని తగిన పరిహారం ఇచ్చి తిరిగి పుచ్చుకోవచ్చునని ఉన్నది. తన పత్రాలలో అలా ఉన్నదని విని రమణుడు ఆశ్చర్యపోయి ఇతరుల చేత చదివించుకుంటే నిజంగానే రాసి ఉంది. అలాగే రాసి ఉంది. రమణుడు లంపటుడితో, ఆ భూమి మీదైనప్పుడు మా పితృదేవతలు అక్కడ ఎందుకుంటారు అని అతను ఇచ్చిన డబ్బు తీసుకొని తృప్తిపడి ఇంటికి వెళ్ళిపోయాడు. అయితే తనకు అన్యాయం జరిగిందని రమణుడికి మర్నాడే తెలిసింది. న్యాయాధికారి దగ్గర ఉండే నౌకరు ఒకడు తన యజమాని లంపటుడి నుండి బోలెడంత డబ్బు పుచ్చుకొని పోవటం కళ్ళారా చూసి ఆ సంగతి రమణుడికి చెప్పాడు. తన పితృదేవతలకి ద్రోహం జరిగినందుకని అతను ఈసారి తిన్నగా రాజుకే ఫిర్యాదు చేశాడు. రాజు రహస్యంగా దర్యాప్తు చేస్తానని న్యాయాధికారి ఇంటికి 10,000 వరహాల రొట్టె ముందని తెలుసుకున్నాడు. రాజు న్యాయాధికారిని పిలిపించి నిలదీసి అడిగితే తాను డబ్బు తీసుకొని అన్యాయంగా తీర్పు చెప్పినట్టు న్యాయాధికారి ఒప్పేసుకున్నాడు. మహిపాలుడు మండిపడి ఈ అవినీతి చర్యకు చంద్రముఖుణ్ణి సంజాయిషి అడిగాడు.
చంద్రముఖుడు ఇలా చెప్పాడు: మహారాజా, నా కూతురికి మంచి సంబంధం వచ్చింది. అయితే నేను వరకట్నం కింద 10,000 వరహాలు ఇచ్చుకోవాల్సి ఉంది. నా ఆదాయంతో అంత డబ్బు నా జన్మలో నిల్వ చేయలేను మహారాజా. చూస్తూ చూస్తూ అంత మంచి సంబంధం వదులుకోవాల్సి వస్తుందని బాధపడుతున్న సమయంలో లంపటుడి వ్యవహారం వచ్చింది. తీర్పు తనకు అనుకూలంగా ఉండే మాట్లాడితే 10,000 వరహాలు ఇస్తానన్నాడు. రమణుడిది మూర్ఖపు పట్టుదల. అందరికీ లాభం కలిగేలాగే నేను తీర్పు చెప్పాను. రమణుడికి డబ్బు రావడమే గాక నా కూతురి పెళ్లి సమస్య, లంపటుడి వ్యాపార సమస్య తీరిపోయాయి. మహిపాలుడు లంపటుడిని పిలిపించి, మానవులలో కొన్ని బలహీనతలు ఉంటాయి. చంద్రముఖుడు ఎంతో మంచివాడు. అటువంటి వాడిలో బలహీనతలు రెచ్చగొట్టి అతని చేత అక్రమైన పని చేయించినావు. ఇది ఏమాత్రం సహించరానిది. దీనికి నీ సంజాయిషి ఏమిటి అని అడిగాడు. నేను ఒకరి బలహీనతను రెచ్చగొట్టలేదు. చంద్రముఖుడు నన్ను డబ్బు అడిగాడు. డబ్బు ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నాడు. ఇవ్వకపోవడం వల్ల నాకు ఎక్కువ నష్టం కలుగుతుంది గనక ఒప్పేసుకున్నాను అన్నాడు లంపటుడు. మహిపాలుడికి ఎటు పాలు పోలేదు. ఒక కొత్త రకం నేరం తన దేశంలో జరిగింది. దీనికి శిక్ష విధించే ముందర ఈ నేరానికి మొదటి కారకుడు ఎవరో నిర్ణయించటం అవసరమైన ఆయనకు తోచింది. అయితే అది సులువుగా తేలే సమస్య కాదు. చెట్టు ముందా విత్తు ముందా అన్న సమస్య లాంటిదే ఇదిను. కొందరు తెలివిగల వాళ్ళు మొదటి నేరం ఎవరిదో తెలుసుకొని కూడా చంద్రముఖుడి వద్ద, లంపటుడి వద్ద డబ్బు పుచ్చుకొని ఏమీ తెలియనట్టు మౌనంగా ఉండిపోయారు. అందుచేత రాజు చంద్రముఖుడి నేరానికి విచారణకు పెట్టే అవకాశం లేకపోయింది. ఇది మొదలు ఇలాంటి నేరాలు కాబట్టి దీనికి లంచం అనే పేరు వచ్చింది. ఈ నేరంలో మొదటి తప్పు లంచం ఇచ్చినవాడిదా లేక పుచ్చుకున్నవాడిదా? దీనికి సమాధానం సూటిగా ఎవరు చెప్పలేరు. పరిస్థితులు బట్టి సమాధానాలు మారిపోతుంటాయి. అయితే దీనికి శిక్ష లేకుండా ఉన్నది. కారణం ఏమిటంటే మిగిలిన నేరాలకు లేని శక్తి ఒక్కటి దీనికి ఉన్నది. ఇది న్యాయాన్ని కూడా మార్చగలదు. ఈ స్టోరీ వల్ల మనం తెలుసుకునేది ఏంటంటే, న్యాయాధికారి కానీ ఎవరైనా కానీ ఏ స్టేజ్లో ఉన్నా కానీ తప్పు చేసిన వారు ఎప్పుడైనా పట్టుబడవలసిందే. అలాంటి పరిస్థితి రాకుండా మనం ముందు జాగ్రత్త పడటమే ఈ కథ సారాంశం. సత్యం న్యాయం గెలవాలి, అవినీతి అంతం కావాలి, ధర్మమే దేశానికి శోభగా నిలుస్తుంది.